హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇప్పుడు సమ్మర్ సీజను మనం పికిల్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. ఆవకాయ కానీ మాగ కానీ అంటే ఏ పికిల్ చేసుకున్నా మనం వెల్లుల్లి అయితే ఖచ్చితంగా ఎక్కువ వేసుకుంటాం కదా, టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పి. సో ఆ వెల్లుల్లిపాయలు అవి పైన ఉన్న పొట్టు మొత్తం తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం అనమాట. నేను ఈ వీడియోలో చూపించినట్టు చేస్తే మీకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఆ పని అన్నది. చూసారు కదా, నేను ముందు పాయలు అనేది సపరేట్ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ లేని చట్నీ ఉండదు. అండ్ డైలీ కర్రీస్ కూడా మనం వెల్లుల్లిపాయ చేసుకుంటూ ఉంటాం. వెల్లుల్లి కారం అంటాము కర్రీస్లో వస్తే నేనైతే డైలీ వేస్తూ ఉంటాను అనమాట. సో నేనైతే ఇప్పుడు మాగే చట్నీ కోసం ఈ వెల్లుల్లిపాయలు అయితే నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మీకు ఈ టిప్ అయితే యూజ్ అవుతుందని నేను పోస్ట్ చేస్తున్నానండి. సో ఈ వెల్లుల్లి ఉంది కదా, దీంట్లో నేను కొంచెం కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ అంటే వరిపిండి ఉంటే వరిపిండి వేసుకోవచ్చు, లేదంటే కార్న్ఫ్లోర్ వేసుకున్నా ఓకే. నేనైతే నా దగ్గర కార్న్ఫ్లోర్ ఉంది కాబట్టి నేను కార్న్ఫ్లోర్ 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా కలుపుకొని ఎండ్లో పెట్టేసుకున్నా అండి. ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఎండ్లో పెట్టేసుకుంటే ఈజీగా, చూస్తున్నారు కదా పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చేత్తో ఈజీగా తీసేసుకోవచ్చు. సో అలా కాకుండా ఇంకా ఈజీగా అయిపోవాలనుకుంటే మనం ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో వేసేసుకొని కూడా మనం పొట్టు అన్నది త్వరగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఒక క్లాత్ తీసుకోండి అండ్ మనకి యూస్ కానీ ఏదైనా చున్నీ ఉన్నా సరే దాంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ బాగా ఆరిపోయిన ఈ వెల్లుల్లిపాయలు మొత్తాన్ని ఆ క్లాత్లో వేసేసుకొని మొత్తం క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసేయాలండి. అండ్ ఫోల్డ్ చేసేసి మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలన్నమాట. అప్పుడు త్వరగా పొట్టు మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట. మనకి ఈజీగా అన్నది వెల్లుల్లి రెబ్బలు అన్నది చాలా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలా చేస్తే. చూస్తున్నారు కదా, ఇలా మీకు మొత్తం చూస్తే అర్థమైపోతుంది అనమాట. చాలా వరకు పాయలు అయితే సపరేట్ అయిపోయింది అనమాట పొట్టు నుంచి. చాలా ఈజీగా అయిపోయింది అనమాట, పొట్టు సపరేట్గా వచ్చేసింది. మీకు ఈ టిప్ అయితే యూజ్ అవుతుందండి. వెల్లుల్లి మనం ఒలిచేటప్పుడు ఈ నెయిల్స్ కూడా పాడైపోతూ ఉంటాయి, చాలా మంట వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.